దేనికి వచ్చి ఇక్కడికి? సీఎం కావాలి. నెక్స్ట్ కూడా మా జగన్ సీఎం కావాలి. ఎందుకు జగన్ సార్? మా స్కూల్ బాగుపడిచ్చాడు, మాకు యూనిఫామ్ ఇచ్చాడు, మా పుస్తకాలు ఇచ్చాడు, బూత్లు ఇచ్చాడు, అన్ని ఫ్రీగానే ఇచ్చాడు, చదువులు కూడా ఫ్రీగానే ఇచ్చాడు. అందుకని మా అమ్మ నాన్న నన్ను జగన్మోహన్కి ఓటే అని చెప్తున్నావు. నువ్వు కూడా మీ అమ్మ వచ్చారా? ఎక్కడున్నారా మీ అమ్మ నాన్న? మీరేనా? పద్మజమ్మయ్య. ఏంటి జగన్ అంటే నీకు అంత అభిమానం ఎందుకు? అంత ఇష్టమా జగన్ అంటే? స్థలాలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. ఏంటి కారణం? మాకి ఈ ప్రభుత్వం వచ్చిన కానించి, జగన్ ప్రభుత్వం వచ్చిన కానించి మా పిల్లలకి స్కూల్ బట్టలు కానీ, పుస్తకాలు కానీ, చదువుకోవడం అమ్మఒడి కానీ, చేయూత కానీ, పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి ఈ జగన్ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో మాకు ప్రతి ఒక్కటి అందింది. తినటానికి గతి లేని స్థితిలో మేము బేడపుడుగా తినగలమండి. మాకు క్యాస్ట్ అనేది లేదు. మాకు ఏపీలో క్యాస్ట్ కనపడి ఎవరు ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వం జగన్ సార్ వచ్చాక, సీఎం సార్ వచ్చాక మాకు క్యాస్ట్ చేత చెప్పిండు. మాకు అదేవిధంగా మాట ఇచ్చిండు. ఇడుపులబాయి నుంచి మాకు పాదయాత్ర మొదలుపెట్టి ఇచ్చాపురం పెట్టినప్పుడు, ఇడుపులబాయి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మేము అక్కడికి వెళ్ళి క్యాష్ సర్టిఫికేట్ గురించి మా బేడపుడుగ జంగాలు ఈ 13 రాష్ట్రాలలో మేము వచ్చాము. సార్తో కలిసాము, మాట్లాడాము. మాకు ప్రభుత్వం నుంచి తరపు నుంచి మాకు క్యాష్ తరపు చేస్తామని చెప్పారు. మాకు చాలా జాగ్రత్తగా మాకు ప్రభుత్వ తరపు నుంచి చాలా పథకాలు అందాయి. వాళ్ళ పాపకి చిన్నప్పటి కానీ జగన్ సార్ని చూడాలని ఇష్టము. జగన్ సార్ గుండె అంటే చాలా ప్రేమము. జగన్ సార్ అంటే చాలా ఇది. ఈ రోజే కాదు, మా ప్రతి కుటుంబం మా బేడపుడుగ జంగాల ఐక్యత ఎక్కడ ఉన్నా సరే జగన్ సార్ ద్వారా ఈ రోజుగా మనస్ఫూర్తిగా దమ్ముగా సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజు జగన్ సార్ నుంచే. నమస్కారం అండి. మేము బేడపుడుగ జంగ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడండి. నా పేరు కడమంచి శ్రీనివాసు. మరి మా ఆంధ్రప్రదేశ్లో బేడపుడుగ జంగాలు 18 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ క్యాస్ట్ సర్టిఫికేట్ లేక, ఏ ఒక్క ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అందక మేము ఎన్నో అవస్థలు పడుతుంటే, మరి జగనన్న గారు వచ్చి మరి 104 జీవో పెట్టేసి మా ఒక సమస్యని క్లారిటీ చేసి ఇక్కడ ఎంక్వైరీ చేసి కేంద్రానికి సంవత్సరం 9వ తారీఖు 10వ నెలలో కేంద్రానికి పంపించారు జగనన్న గారు. మరి ఈ ప్రభుత్వం మళ్ళీ ఖచ్చితంగా రాబోతుంది కాబట్టి మరి కేంద్రంలో కూడా మా బేడపుడుగ జంగాల సమస్య మా జగనన్న గారు తీర్చి మాకు ఎస్సీ కులదీవేతర పత్రాలు ఇవ్వాలని కోరుకుంటూ ఆయనకి ఈ రోజు మేము వినతి పత్రం ఇవ్వడానికి ఈ ఒక రొంబుచెర్ల గ్రామంలో వచ్చామండి. మాకు ఖచ్చితంగా మా ఒక బేడపుడుగ జంగాల సమస్య మరి జగనన్న గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. జై జగన్. సీఎం జగన్ అన్న పేదల పార్టీ, పేదల ముఖ్యమంత్రి, ఉన్న వాళ్ళ గురించి కాదు. అయితే మా అందరి పేదల గురించి అన్న మండుటి ఎండలో కూడా వస్తూ ఉన్నాడు. మేమంతా కూడా 75కి 75 మేము చేస్తాం. మేము వచ్చే ఎలక్షన్లో మళ్ళీ సీఎంగా చూడాలని మేము ఆశపడుతూ ఉన్నాం, ఆశ పెడతాం. మేము కలిసికట్టుగా అందరం సిద్ధంగా ఉన్నాం, సిద్ధపరుస్తామని చెప్తా ఉన్నాం. రోజు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేమన్నాడు. ఆ దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా? ఇలా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు, 80 సంవత్సరాల కెపాసిటీ ఉంది నీకు. ఏమన్నా ఈ జరిగిన పైన ప్రభుత్వంలో ఈ రకం జరిగిందా? ఈ రకం నువ్వు కట్టలు చేసుకొని లేబర్ని తొక్కిపచ్చి నా వాళ్ళు అనుకోని నువ్వు ముందుకు నడవటమే తప్ప ఏ మాత్రం ఉపయోగం లేదు. నెక్స్ట్ మళ్ళీ జగనే. అది ఇవాళ లేబర్కు పుట్టిన పిల్లలు ఆయన ఎవరో చదివిపెట్టే కారణం ఏమిటి అంటే ఆయన కూడా మనం అందరం ఒకటే సమానంగా ఉండాలి అనే ఒక కారణంతో ఇప్పుడు మాకు అనేది అన్ని పథకాలు అందుతున్నాయి. అది మళ్ళీ నెక్స్ట్ జగనే. జై జగన్. మాకు ఇల్లు లేకపోతే